కుల వ్యవస్థ మరి కేవలం హిందూ సమాజంలోనే ఉందా అంటే, గతంలో మనం క్లాస్లో డిస్కస్ చేసినట్టు సిక్కిజంలో కూడా ఉంది. మరి ముస్లింలలో కూడా మొఘలుల పరిపాలన కాలంలో అష్రఫాలు మరియు అజ్లఫాలు అనేటువంటి విభజన కనబడుతుంది. ఇక్కడ ముస్లిముల కాలంలో ముస్లిములు కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ అనేది గమనించినట్లయితే ఇక్కడ మొఘలుల కాలంలో మనము చూసినట్లయితే అష్రఫాలు మరియు అజ్లఫాలు, అజ్లఫా అనే రెండు రకాల సామాజిక వర్గాలు కనబడేవి. ఇది కుల స్థరీకరణకు ఉదాహరణ అని చెప్పచ్చు. అష్రఫాలు అంటే మరి విదేశాల నుండి వచ్చిన ముస్లింలు వారి యొక్క సంతానము. అజ్లఫాలు అంటే హిందూ మతం నుండి ఇస్లాం మతంలోకి మారిన వారు. హిందూ నుండి ఇస్లాం మతంలోకి మారినవారు అజ్లఫాలు. మరి అష్రఫాలు అంటే ఇక్కడ విదేశాల నుండి భారతదేశానికి వచ్చిన వారు అని చెప్పేసి పిలువబడేవారు. అయితే ఈ మొఘలుల పరిపాలనా కాలంలో చూసినట్లయితే అజ్లఫాలు కొద్దిగా నిమ్నమైన హోదాను కలిగి ఉండేవారు. ఇందులో ఉన్నతమైన హోదా అష్రఫాలు కలిగి ఉంటే, ఇక్కడ భారతదేశంలోనే హిందువుల నుండి ఇస్లాంలోకి మారిన వారు నిమ్న హోదా కలిగి ఉండేవారు. అయితే నజ్మల్ కరీం అనే ఇస్లాం పండితుడి అభిప్రాయంలో కూడా కుల వ్యవస్థ అనేది భారతదేశంలో ఏ విధంగా ఉండే అంటే సయ్యదులు అనేవారు ఉండేవారు. సయ్యదులు అనే సామాజిక వర్గం ఇప్పటికీ కూడా ఉంది. సయ్యదులు మొహమ్మద్ ప్రవక్త కూతురు యొక్క వారసులుగా అరబులుగా పరిగణించబడుతున్నారు. అక్బర్ చక్రవర్తి కాలంలో బ్రాహ్మణ వర్గం నుండి ఇస్లాం వర్గంలోకి చేరిన వారిని కూడా సయ్యదులు అన్నారు. అంటే ఇక్కడ ఇలైట్ క్లాస్గా పిలువబడే వాళ్ళు సయ్యదులు, అక్కడ కూడా ఇస్లాం వర్గంలోకి మారిన తర్వాత సయ్యద్ భాయ్ మొహమ్మద్ ప్రవక్తకి బేటీకి औलाद बोल के कहलाते थे कौन अरब्स. సో మళ్ళీ షేకులు అంటే వీరు కూడా అరబులే, కానీ ప్రవక్త యొక్క వారసులు కారు. వీరు ఇస్లాం పుట్టిన వెంటనే మొదటి తరం మత మార్పిడి చేసుకున్నవారు అయితే అని చెప్పేసి మనకు ఎవరు చెప్పారు? మన ఇస్లాం పండితుడైన సామాజిక శాస్త్రవేత్త అయిన నజ్మల్ కరీం అనే ఇస్లాం పండితుడు చెప్పిన దాని ప్రకారం చూస్తే, నజ్మల్ కరీం భయ్యా ప్రకారము సయ్యదులు, షేకులు మరియు షేకులలో కూడా డైరెక్ట్ మొహమ్మద్ ప్రవక్త తర్వాత వారసులు కాకపోయినా తర్వాత వచ్చిన వారు ఇస్లాం పుట్టిన వెంటనే వీళ్ళు కూడా మొదటి తరం మత మార్పిడి చేసుకున్నవారు తన యొక్క బోధనలకు ప్రభావితమై. నెక్స్ట్ మొఘల్స్ టర్కీ నుండి వచ్చిన షేకుల తర్వాత స్థానాన్ని మొఘల్స్ ఏం చేశారు? ఈ మొఘలులు టర్కీ నుండి వచ్చి ఆ తర్వాత ఏం చేశారు? షేకుల తర్వాత స్థానాన్ని మరియు హోదాను పొందారు. షేకుల తర్వాత ఉన్న స్థానాన్ని మరియు హోదాని పొందారు. పఠాన్లు అంటే ఇస్లాంలో చేరినటువంటి స్థానిక గిరిజన సమూహాలను పఠాన్లు అంటారు. పఠాన్లు అంటే ఇస్లాంలో చేరినటువంటి స్థానిక గిరిజన సమూహాలే ఈరోజు పఠాన్లుగా పిలువబడుతున్నారు. అంటే ఇక్కడ మనకు హిందూ ముస్లిం అంటే వేరే కాదు, అందరూ భాయి అని చెప్పేసి. ఎందుకంటే అందరూ ఒకే రకమైన వారు, ఒకరు అభిప్రాయాలు ఒకరు నచ్చి ఇస్లాం మతంలోకి మారిన వారు ఉన్నారు. అందుకోసమే ఈ షేకులు మనము పఠాన్లు అని ఇప్పుడు గమనించినట్లయితే తర్వాత మారిన వారు అని చెప్పి చెప్తున్నాం. సయ్యద్లు అంటే మొహమ్మద్ ప్రవక్త గారి యొక్క కూతురి యొక్క వారసులు అని చెప్పేసినాము. మరి మొఘలులు అంటే
టర్కీ నుండి వచ్చి మళ్ళీ టర్కీ షేక్ల తర్వాత ఎవరైతే ఉన్నారో వారిని, టర్కీ నుండి వచ్చిన షేక్ల తర్వాత స్థానాన్ని పొందిన వాళ్ళు ఎవరు అంటే ఈ మొఘలులు. మళ్ళీ పఠాన్లు అంటే స్థానిక గిరిజన సమూహాలు అని చెప్పేసి మరి ఇలాంటి రకమైన విభేదీకరణ అనేది మనకు ఇస్లాం మతంలో కనిపించింది. కేరళలో కూడా మొప్లా ముస్లిమ్స్ అని ఉంటారు. ఇక్కడ కూడా మన కులాన్ని పోలిన స్థరీకరణ కనిపిస్తుంది. దీంట్లో కేరళలో కూడా థంగల్స్ అని, అరబ్బులని, పుసాలర్లు అని, ఒస్సాన్లు అని చెప్పేసి 4 రకాలుగా ఉంటారు. అంటే కేరళలో కూడా ఇక్కడ మొప్లా ముస్లింలలో కూడా సామాజిక విభజన అనేది ఉందని చెప్పవచ్చు. మరి క్రిస్టియన్లలో కూడా కులరూప వ్యవస్థ అనేది ఉంది అని చెప్పవచ్చు. క్రిస్టియన్లలో బ్రాహ్మణ క్రిస్టియన్, రెడ్డి క్రిస్టియన్, నంబూద్రి క్రిస్టియన్, చౌదరి క్రిస్టియన్ అనేటి పోకడలు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ క్రిస్టియన్లలో కూడా క్రిస్టియన్ సమాజంలో కూడా బ్రాహ్మణ క్రిస్టియన్ అని చెప్పేసి, రెడ్డి క్రిస్టియన్ అని చెప్పేసి బ్రాహ్మణుల నుండి క్రిస్టియన్లుగా మారిన వాళ్ళు, తర్వాత రెడ్డి క్రిస్టియన్ అని చెప్పేసి ఈ విధంగా మత మార్పిడి జరిగిన తర్వాత ఉన్న వాళ్ళల్లో దాంట్లో కూడా సామాజిక విభేదీకరణ అనేది కనిపిస్తుంది. అయితే గతంలో కేరళ రాష్ట్రం నందు మొట్టమొదటిసారిగా మతము మార్పిడి జరిగిన తర్వాత సిరియన్ క్రిస్టియన్లు ఇక్కడ కేరళలో మత మార్పిడి జరిగిన తర్వాత ఉన్న సిరియన్ క్రిస్టియన్లు ఎవరైతే ఉన్నారో ఈ సిరియన్ క్రిస్టియన్లు కూడా కుల వ్యవస్థకు మాదిరిగానే కొద్దిగా సామాజిక విభేదాలను కలిగి ఉండేవారు. మరి సిక్కులందుగలికి నెక్స్ట్ సిక్కిజంలో చూసినట్లయితే సిక్కులలో కూడా మరి కులాలు అనేటి ఏ విధంగా ఉండంటే, సర్దార్లు అంటే ఉన్నత వర్గం వారు. సిక్కులలో సర్దార్ సాబ్ ఉన్నత వర్గానికి చెందిన సర్దారులు, ఉన్నత వర్గం. అలాగే సిక్కులలో కూడా నిమ్న వర్గానిగా భావించబడే మజ్హాబీలు, నిమ్న వర్గంలాగా భావించబడే ఎవరు ఉన్నత వర్గానికి చెందిన వీరు, నిమ్న వర్గానికి చెందిన మజ్హాబీలు ఈ విధంగా స్థరీకరణను కలిగి ఉన్నారని చెప్పేసి చెప్పవచ్చు. అయితే హిందూ వ్యవస్థకు సంబంధించి భారతదేశంలో కులము అనేది హిందూ వ్యవస్థ యొక్క ఒక ఉక్కు కవచం లాగా ఉంది అని చెప్పేసి ఎవరన్నారు? ఏఆర్ దేశాయ్ అన్నాడు. ఏమన్నాడు? ఇది ఇంపార్టెంట్ అండి. ఏఆర్ దేశాయ్ ఏమన్నాడు? కులము అనేది హిందూ వ్యవస్థ యొక్క ఉక్కు కవచం అని అన్నాడు. కులం అనేది హిందూ వ్యవస్థ యొక్క ఉక్కు కవచాన్ని మనం ఏ విధంగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటే బుల్లెట్లు కొట్టినా కానీ తలగనట్లే ఈ కుల వ్యవస్థని ఎంత కొట్టినా దాన్ని సర్వనాశనం చేయాలని చూసినా కానీ కుల వ్యవస్థ అనేది పోవడం లేదు. అంత గట్టిగా పట్టి ఉన్నది హిందూ వ్యవస్థని. ఒక సిస్టమ్గా కస్టమైజ్డ్గా ఎట్లా అయితే ఉంటుందో మన సంప్రదాయాలు ఉంటే ఉండను, కానీ కుల వ్యవస్థ అనేది ఉంటే కులతత్వం అనేది ఉండకూడదు. ఇక్కడ ఈ కుల వ్యవస్థ కూడా భారతదేశంలో అయితే హిందూ మత సంరక్షణలో భాగంగా కుల వ్యవస్థ రక్షించబడుతుంది. అంటే ఆచారాలు ఇవన్నీ రక్షిస్తే ఓకే, కానీ కులతత్వం అనేది ఉండకూడదు. అయితే మళ్ళీ కుల వ్యవస్థను మార్చలేకపోయినారు ఎందరో మంది భారతదేశంలో. కుషాన్లు వచ్చిండ్లు, భారతదేశంలోనే కలిసిపోయిన్లు, వాళ్ళు కూడా మన కుల వ్యవస్థలోనే. పార్థియన్లు వచ్చిండ్లు, మొదలగు వారు ఎందరు వచ్చినా కానీ మన దగ్గరనే కలిసిపోవడం అనేది జరిగింది. అయితే కులం అనేది ఒక ఓటు బ్యాంకుగా మారిందని చెప్పొచ్చు. కులం అనేది ఒక ఓటు బ్యాంకుగా మారింది రాజకీయ నాయకులకు. ఈ కుల వ్యవస్థకు ప్రధాన కారణం ఎవరంటే రాజకీయ నాయకులే. కులం అనేది ఓటు బ్యాంకు రాజకీయాలకు దారితీస్తున్న ఏది అంటే ఈ కుల వ్యవస్థనే. ఓటు బ్యాంకు రాజకీయాలు అని చెప్పేసి ఎవరు మనకు కులతత్వం పాఠంలో వస్తుంది. అఫ్ కోర్స్ మళ్ళీ అక్కడ చెప్తాం, ఇక్కడ కూడా చెప్తాము. కులము గురించి మరియు రాజకీయాల గురించి రజనీష్ కొఠారి అనే వ్యక్తి అధ్యయనం చేసిండు. అయితే ముఖ్యంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఎవరు? రజనీష్ కొఠారి
అధ్యయనం చేయడం జరిగింది. ఇతని ప్రకారం భారతదేశం లాంటి సమాజంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి సమాజంలో కులమే ఒక రాష్ట్రం యొక్క రాజకీయాలను ప్రభావితం చేస్తుంది. అంతెందుకు, మీరుంటున్న ఏరియాలో కూడా చూడండి, ఒక ఎమ్మెల్యేని పోటీకి నిలబెట్టాలంటే అక్కడ మంచివాడా చెడ్డవాడా అన్నది సెకండరీ. ఫస్ట్ అయితే ఆయన కులం ఏంటి, ఆ సామాజిక వర్గం వారి ఓట్లు ఎక్కువ ఉన్నాయా, అయితే అతనికే సీట్ ఇచ్చేయండి. ఇలాంటి పరిస్థితులు అనేటివి మనకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కులము ఓటు బ్యాంకు రాజకీయాలు అని చెప్పేసి ఎవరు, రజనీష్ కొఠారి అనే వ్యక్తి చెప్పిండు. కులము రజనీష్ కొఠారి దేని గురించి అధ్యయనం చేసిండు, భారతదేశంలో పాలిటిక్స్ అండ్ క్యాస్ట్ అని అధ్యయనం చేయడము జరిగింది. ఓకే, ఈ జిఎస్ గరియే కూడా అదే చెప్పారు. జిఎస్ గరియే ఏమన్నారు, భారతదేశంలో కులతత్వానికి ప్రధాన కారణం ఈ కుల రాజకీయాలు, మత తత్వానికి కూడా కారణం ఏమన్నారు, ఈ కుల రాజకీయాలే. ఈ మతాన్ పేరు మీద, కులం పేరు మీద అందరినీ ఒకరికొకరు విద్వేషాలు సృష్టించబడుతున్నాయి కేవలం రాజకీయ నాయకుల ద్వారా, రాజకీయ వ్యవస్థ ద్వారానే అని చెప్పి చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మరి కుల వ్యవస్థలో కుల ఆవిర్భావ సిద్ధాంతాల గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత ఇంకా ఏ టాపిక్ చెప్పుకోవాలి మనం, కుల ఆవిర్భావ సిద్ధాంతాల తర్వాత వర్ణము కులము అయింది, కులము వర్గము అనేది అయ్యింది, కుల ఆవిర్భావ సిద్ధాంతాలు అయినాయి. తర్వాత ఇంకా మనం చెప్పుకోవాల్సినది ఏంది అంటే కులం యొక్క లక్షణాలు కూడా అయినాయి. మరి కుల వ్యవస్థలో వర్ణ వ్యవస్థ అయింది. కొన్ని కులం పేరు మీద వచ్చిన గ్రంథాలు కూడా ఒక్కసారి రాసుకోండి. క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియా, జిఎస్ గరియే. మనం జిఎస్ గరియేది ఫస్ట్ రోజే చెప్పినాం. క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియా ఎవరు, జిఎస్ గరియే. రెండోది వచ్చేసి మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇన్ ఇండియా, కపాడియా. మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇన్ ఇండియా, కపాడియా. క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా కూడా జిఎస్ గరియేనే. తర్వాత ఇండియన్ విలేజ్, ఎస్సి దుబే. తర్వాత క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా కూడా జిఎస్ గరియేనే అన్నాము. అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చాలా ఇంపార్టెంట్. అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్. అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. మోడర్నైజేషన్ ఆఫ్ ఇండియన్ ట్రెడిషన్ అనేది కూడా, మోడర్నైజేషన్ ఆఫ్ ఇండియన్ ట్రెడిషన్ యోగేంద్ర సింగ్. ట్రైబ్, కాస్ట్, రిలీజన్ ఇన్ ఇండియా, థాపర్ అండ్ రమేష్. చాలా ఫేమస్ హిస్టోరియన్స్. ట్రైబ్, కాస్ట్, రేస్ ఇన్ ఇండియా ఎవరు, థాపర్ అండ్ రమేష్. ట్రైబు, క్యాస్ట్, రేస్ ఇన్ ఇండియా ఎవరు, థాపర్. ట్రైబు, క్యాస్ట్, నాట్ రేస్, సారీ, రిలీజియన్ ఇన్ ఇండియా. ట్రైబ్, కాస్ట్, రిలీజియన్ ఇన్ ఇండియా ఎవరు, థాపర్ అండ్ రమేష్. రేస్ అండ్ కల్చర్ ఇన్ ఇండియా వచ్చేసి మజుందార్. రేస్ అండ్ కల్చర్ ఇన్ ఇండియా ఎవరు, రేస్ అండ్ కల్చర్ ఇన్ ఇండియా ఎవరు అంటే మజుందార్. రేస్ అండ్ కల్చర్ ఇన్ ఇండియా వచ్చేసి మజుందార్. తర్వాత క్యాస్ట్, క్లాస్ అండ్ ఆక్యుపేషన్. వచ్చేసి జిఎస్ గరియే. ఏది, క్యాస్ట్, క్లాస్ అండ్ ఆక్యుపేషన్ ఎవరు రచించారు, జిఎస్ గరియే యొక్క పుస్తకము. జిఎస్ గరియే గారి పుస్తకము క్యాస్ట్, క్లాస్ అండ్ ఆక్యుపేషన్. థాపర్ అండ్ రమేష్ ఏం చెప్పారు,
ట్రైబో కాస్ట్ రిలీజన్ ఇన్ ఇండియా. ఓకే. రేస్ అండ్ కల్చర్ ఇన్ ఇండియా. డిఎన్ మజుందార్. రేస్ అండ్ కల్చర్ ఇన్ ఇండియా మజుందార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత క్యాస్ట్ క్లాస్ ఆక్యుపేషన్ వచ్చేసి జిఎస్ గర్యే. జిఎస్ గర్యే. ఇండియన్ విలేజెస్ ఎంఎన్ శ్రీనివాస్. ఆల్రెడీ మనము ఇండియన్ విలేజెస్ గురించి సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా ఎంఎన్ శ్రీనివాస్ గతంలోనే చెప్పుకున్నాము. రైట్. ఇది కులానికి సంబంధించిన అంశము. అయితే ఒక 2-3 అంశాలు, ఒక క్వశ్చన్స్ అనేటివి మనము ఒక్కసారి డిస్కస్ చేసుకుందాము. అయితే కులము అనేది మనిషికి, కుటుంబం అనేది కూడా మనిషికి ఏం చేస్తుంది? సాంఘికీకరణ, మనిషికి సోషలైజేషన్ అనేది నేర్పిస్తుంది. ఏం నేర్పిస్తుంది? సాంఘికీకరణ అనేది నేర్పిస్తుంది. సోషలైజేషన్ ప్రాసెస్ అనేది, సోషలైజేషన్, సాంఘికీకరణ అనేది ఎవరు నేర్పిస్తారు? ఈ కులము మరియు కుటుంబం అనేది నేర్పిస్తారు. అయితే సాంఘికీకరణ అంటే అనుకరించడము, అంటే ఇతరుల నుండి నేర్చుకోవడము, కొన్ని నేర్పించడము, ధర్మపరమైన కట్టుబాట్లు, ఏ కులంలోనైతేనేమి ఏ మతంలోనైతేనేమి ధర్మపరమైన కట్టుబాట్లకు సంబంధించి నేర్పడము, నేర్పించుకోవడం. దీని మీద ఒక ప్రశ్న అనేది చూద్దాము. ప్రశ్న ఏదంటే, ఈ క్రింది వాటిలో ఏది సాంఘికీకరణ ఏజెన్సీ? విచ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ద ఏజెన్సీ ఆఫ్ సోషలైజేషన్? ఏజెన్సీ ఫర్ సోషలైజేషన్. విచ్ ఈజ్ యాక్టింగ్ as the agency for socialization. So which of the following is the medium or agency? A. కుటుంబము. B. ఇరుగు పొరుగు వారు. C. సమాన వయస్కుల సమూహము. D. పైవన్నీ. D. పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి కుటుంబము మరియు ఇరుగు పొరుగు వారు, సేమ్ ఏజ్ వాళ్ళు, పైవన్నీ. రైట్. ఈ క్రింది వాటిలో ఏది సాంఘికీకరణ ఏజెన్సీ అని చెప్పేసి ఇంకోటి ఉంది. ఏది సాంఘికీకరణ ఏజెన్సీ అంటే పాఠశాల, కులము, మతము, పైవన్నీ. పాఠశాల నేర్పిస్తుంది, కులము, మతము, పైవన్నీ. ఈ 4 కూడా మనిషికి సోషలైజేషన్ని నేర్పిస్తున్నాయి. మరి సాంఘికీకరణ పద్ధతి అంటే ఏ విధంగా ఉంటుంది? అనుకరణ ద్వారా, దమనం ద్వారా, ప్రేరణ ద్వారా, ప్రోత్సాహకాల ద్వారా మనిషి సోషలైజేషన్ ప్రాసెస్లో ఉంటాడు. అయితే సాంఘికీకరణకు సంబంధించి మనిషి ది డెఫినిషన్ ఆఫ్ ది సిచ్యువేషన్ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఎవరు? ది డెఫినిషన్ ఆఫ్ సిద్ధాంతాన్ని డబ్ల్యూఐ థామస్. డబ్ల్యూఐ థామస్ సాంఘికీకరణకు సంబంధించి, సోషలైజేషన్ సంబంధించి ద డెఫినిషన్ ఆఫ్ ది సిచ్యువేషన్, ద డెఫినిషన్ ఆఫ్ ది సిచ్యువేషన్ అనేదాన్ని, ద డెఫినిషన్ ఆఫ్ ది సిచ్యువేషన్, సిచ్యువేషన్ అనేదాన్ని ఎవరు ప్రతిపాదించారు నాన్న? ఎవరు? డబ్ల్యూఐ థామస్. డబ్ల్యూఐ థామస్. ద డెఫినిషన్ ఆఫ్ ది సిచ్యువేషన్ అనేది సోషలైజేషన్కి సంబంధించి. అయితే సాంఘికీకరణ అనేది ఎలాంటి ప్రక్రియ అనేది ఒక్కసారి చూసుకున్నట్లయితే, సోషలైజేషన్ అనేది ఎలాంటి ప్రక్రియ? ఇది ఒక తాత్కాలిక ప్రక్రియ. తాత్కాలిక ప్రక్రియ. సోషలైజేషన్ అనేది తాత్కాలిక ప్రక్రియ. మరి సాంఘికీకరణ ప్రక్రియలో తాత్కాలిక ప్రక్రియ అని చెప్పేసి చెప్తున్నాము. ఇది మనకు సోషలైజేషన్లో సింపుల్గా అడిగితే కుటుంబం పాఠంలో సోషలైజేషన్కి సంబంధించిన మొదటి ఏజెన్సీ ఇంట్లో ఏది అంటే కుటుంబం. కుటుంబం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సాంఘికీకరణ తర్వాత మనకు సాంఘికీకరణ అనేది లేదు, కానీ కుటుంబం పాఠంలో ఉన్నందుకు దీని గురించి ఇంతగా చెప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఇంకా ఒక క్వశ్చన్ అనేది డిస్కస్ చేసుకుందాము. అయితే ఈ క్రింది వాటిలో సరికానిదేది? సరికానిదేది? ఒకటి, పోటీ అనేది వనరుల కొరత మూలంగా ఏర్పడే ప్రక్రియ. పోటీ అనేది వనరుల కొరత మూలంగా ఏర్పడే ప్రక్రియ అన్నట. అవునా కాదా? కాదు. పోటీ అనేది సారీ ఇది ఏమన్నారు? ఈ క్రింది వాటిలో సరికానిదేది అన్నారు. రైట్. సరికానిదేది అంటే పోటీ అనేది ఏ విధంగా ఏర్పడుతుందన్నాము? వనరుల కొరత మూలంగా ఏర్పడే
ప్రక్రియ. వనరులు కొరతగా ఉన్నప్పుడు అప్పుడు కాంపిటీషన్ అనేది ఏర్పడుతుంది. సారీ, ఇట్ ఈస్ కరెక్ట్. పోటీ అనేది గతిశీల ప్రక్రియ. ఎవరు ఏదైనా సాధించవచ్చు, ఇంతే అన్నట్టు ఉండదు. పోటీలో ఎంత పెద్ద అచీవ్మెంట్ అయినా కాంపిటీషన్లో. పోటీ అనేది వైయక్తమైనది కావచ్చు, అవ్వయక్తమైనది అని అంటే ఇండివిజువల్ కావచ్చు లేదా ఇండివిజువల్ కాకపోవచ్చు. ఎస్, పోటీలో నియమ నిబంధనలకు ప్రమాణాలకు తావుండదు అని ఇచ్చారు. ఇది తప్పు. పోటీలో నియమ నిబంధనలు ఉంటాయి, ప్రమాణాలు ఉంటాయి. అప్పుడే కాంపిటీషన్లో ఏదైనా సరే, ఇప్పుడు మీరు రాయబోయే ఎగ్జామ్ యూపీఎస్సికి సంబంధించి నుంచి మొదలుకొని ఏదైనా సరే పోటీలో ప్రమాణాలు అనేటివి ఉంటాయి. అయితే సంఘర్షణ రహిత శాంతియుత సమాజం అనేది వాస్తవంగా అసాధ్యమైన విషయం అని చెప్పేసి ఒక సామాజిక శాస్త్రవేత్త చెప్పాడు. ఏమని చెప్పిండంటే, సంఘర్షణ రహిత శాంతియుత సమాజం అనేది వాస్తవంగా అసాధ్యమైన విషయం అని చెప్పేసి ఎవరు? జార్జ్ జిమ్మెల్ ఏమన్నాడు? జార్జ్ జిమ్మెల్. ఇలాంటివి మీరు గ్రూప్ 1 మెయిన్స్లో గింత రాస్తే చాలా బాగా మార్కులు పడతాయి. సంఘర్షణ రహిత శాంతియుత సమాజం అనేది వాస్తవంగా శాంతియుత సమాజం అనేది వాస్తవంగా అసాధ్యం. శాంతియుత సమాజం అనేది వాస్తవంగా అసాధ్యము అని చెప్పేసి ఎవరన్నారంటే జార్జ్ జిమ్మెల్ అన్నాడు. మరి వ్యాపారం వాణిజ్యం అనేది దేనికి ఉదాహరణ? మనం పోటీ అనే టాపిక్ ఎందుకు చెప్తున్నారు సార్, మన దాంట్లో ఉన్నదా అని అడగచ్చు. ఎస్, వర్గము అనే టాపిక్ ఉంది. కులము వర్గంలో పోటీ మరియు సత్తా అని ఉంది కాబట్టి దాని గురించి చెప్పినాము. అయితే ఇంకా ఒక 2 ప్రశ్నలు చెప్పేసి మనము మళ్ళీ టాపిక్లోకి వెళ్ళిపోదాము. అయితే యుద్ధం అనేది దీనికి ఉదాహరణ? పోటీయా, పోరాటమా, సంఘర్షణనా, హింసనా? ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మనకు ఒక 3 నుంచి 5 వస్తాయి కాబట్టి జాగ్రత్తగా వినండి. యుద్ధం అనేది ఒక సంఘర్షణ. మరి వ్యాపారం వాణిజ్యం అనేది దేనికి ఉదాహరణ అంటే వ్యాపారం మరియు వాణిజ్యం అనేది సహకారం, పోటీ, సర్దుబాటు, సంఘర్షణ. ఆన్సర్ వచ్చేసి పోటీ. ఇది సహకారం కాదు, వ్యాపార వాణిజ్యంలో పోటీ ఉంటుంది. ఓకే, సహకరిస్తారు కస్టమర్స్కు, కానీ బిట్వీన్ 2 ట్రేడర్స్ మధ్య మాత్రం దెర్ ఈజ్ ఏ కాంపిటీషన్. రైట్. వ్యక్తి సామాజిక జీవనంలోనే సంఘర్షణ అనేది ప్రధాన కారణంగా ఉంటుంది అని చెప్పేసి ఎవరు చెప్పారంటే వ్యక్తి యొక్క సామాజిక జీవనంలో సంఘర్షణ అనేది ప్రధాన కారణం అని చెప్పేసి కార్ల్ మార్క్స్ చెప్పాడు, ఫ్రెడరిక్ ఎంగిల్స్ చెప్పాడు, సెయింట్ సైమన్, కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగిల్స్, సెయింట్ సైమన్స్ వీళ్ళందరూ ఏమని చెప్పిందంటే వ్యక్తి యొక్క జీవితంలో సంఘర్షణ అనేది ఒక ప్రధాన కారణం. సంఘర్షణ లేని జీవితం అంటే ఏదో సప్పటి జీవితం అని చెప్పవచ్చు. సంఘర్షణ అనేది ఒక ప్రధాన కారకంగా ఉంటుంది అని చెప్పేసి ఎవరన్నారు? నొక్కి చెప్పిన వారు కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగిల్స్ అండ్ సెయింట్ సైమన్. పై వారందరూ ఎవరు? ఫ్రెడరిక్ ఎంగిల్స్, కార్ల్ మార్క్స్. ఇంకా ఒక వ్యక్తి ఎవరు? సెయింట్ సైమన్, నాట్ థామస్, సెయింట్ సైమన్. వీళ్ళందరూ సంఘర్షణ మన జీవనం అని చెప్పేసి ఒక పాట ఉంటుంది. భరతమాత పాదాలకు మువ్వలం అని చెప్పేసి ఒక పాట అనేది ఉంది. సంఘర్షణం మన జీవన ఒక యజ్ఞం లాగా ఉంటుంది. సంఘర్షణ అనేది జీవిత యజ్ఞంలో కామన్ అన్నమాట. సంఘర్షణ లేకపోతే ఏదైనా ఒకటి మనిషికి సంఘర్షణ లేకపోతే మళ్ళీ కామన్ పీపుల్ లాగానే మిగిలిపోతాడు. ఎప్పుడైతే సంఘర్షణ పడి ముందుకెళ్తే అప్పుడే మనిషి అనే వ్యక్తి ఇంకా సమాజంలో ముందుకెళ్ళిపోయే అవకాశం అనేది ఉంది.